ప్రయత్నం, హత్య. అయితే ఇప్పుడు అవి కూడా రొటీన్ అయిపోయినాయి. ఎట్లాగా, ఇప్పుడు మీ మీద కక్ష ఉందనుకోండి, ఇద్దరు పోట్లాడుకుంటుంటే చంపబోయాడని కంప్లైంట్ పెడతాడు. మీరు గవర్నమెంట్ అధికారంలో ఉన్నారంటే గనక మీ మీద కేసు తీసేస్తారు, పెట్టరు. అప్పుడు దొమ్మినో లేకపోతే గనక ఘర్షణో 294 కిందనో న్యూసెన్స్ కింద పెడతారు, లేదా అసలు కేసే పెట్టరు. అదే మీరు గనక అధికారంలో ఉన్నారనుకోండి, మీరు అధికారంలో లేరనుకోండి, మీ మీద ఆ కేసుని అట్లాగే తీసుకొచ్చి పెట్టేస్తారు అక్కడ. ఏమని, అటెంప్ట్ టు మర్డర్ అని పెడతారు. ఒక ప్రభుత్వ కార్యాలయంలో ధర్నా చేయడానికి వెళ్తే ప్రభుత్వ ఆస్తుల విధ్వంసం కేసులు పెడతారు, ప్రభుత్వ అధికారి మీద హత్యా ప్రయత్నం కేసులు కూడా పెడుతున్నారు ప్రతిపక్షాలు. అంటే వీటిట్లో ఏది నిజమైనటువంటి కేసు, చివరికి అసలు నిజమైన మర్డర్ కేసులు కూడా వీటిట్లో వెళ్ళిపోతున్నాయి. అందువల్ల జనం కూడా వాళ్ళ మీద కేసులు అంటే ఉంటాయిలే, ఎవడి మీద లేవులే అంటున్నారు. ఆ స్టేజ్కి డెమోక్రసీ చచ్చిపోయింది. ఓ రకంగా ప్రజాస్వామ్యం అనేటువంటిది ఇప్పుడు కామెడీగా మారిపోయింది. అది ఓవరాల్ గా చెప్పాలి. బస్సు యాత్ర అలాగే సిద్ధం సభలు మేమంతా సిద్ధం మంచి మైలేజ్ తెచ్చిపెట్టాయా జగన్మోహన్ రెడ్డి గారికి? అది క్లోజ్ అయిపోయింది, ఇంకా ఇక అధ్యయం అయిపోయింది. ఇక మళ్ళీ హెలికాప్టర్ యాత్రలు బిగిన్ అయిపోయినాయి కదా. బేసిక్గా ఒకటే, ఆ బస్సు యాత్రల ఫలితం ఏంటంటే, అంటే నైరాశ్యంలో ఉన్నటువంటి శ్రేణులకి, అంటే చంద్రబాబు నాయుడు పద్దాగా తిరుగుతాడు, లోకేష్ పాదయాత్రలు చేశాడు, పవన్ కళ్యాణ్ అప్పుడప్పుడు వచ్చి తిరుగుతున్నాడు, వాళ్ళందరూ రోజు పత్రికల్లో హైలైట్ చేస్తున్నారు, హడావిడి చేస్తున్నారు. వీటి మధ్యన అసలు మనం ఏంటి, జగన్మోహన్ రెడ్డి నెలకోసారి ఏదో మీటింగ్ పెడతాడు, బట్టన్ నొక్కుతాడు, వెళ్ళిపోతాడు. అక్కడ కూడా కార్యకర్తలతో ఇంటరాక్షన్ లేదు, అసలు పార్టీ పరిస్థితి ఏంటి అన్నటువంటి స్టేజిలో ఉన్నటువంటి వాళ్ళకి ఒక ఉత్సాహాన్ని ఇచ్చింది. సిద్ధం సభలతో కార్యకర్తల ముందు సమీకరించుకొచ్చాడు, ఆ కార్యకర్తలకు ఒక దిశానిర్దేశం చేయగలిగాడు, వాళ్ళందరికీ ఒక ఉత్సాహాన్ని నింపాడు. ఆ తర్వాతన వచ్చేటప్పటికి గ్రౌండ్ లెవెల్ వర్క్ అంతా చేసుకుంటూ పోయాడు. ఈ మేమంతా సిద్ధం సభలతో కార్యకర్తల్ని, నాయకుల్ని